నమస్తే అండి. నేను డాక్టర్ కె ప్రశాంత్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. వర్షాకాలం అనగానే అందరికీ ఈ వేడి వాతావరణం నుండి రిలీఫ్గా ఉంటుంది అనుకుంటాము. ఆ రిలీఫ్తో పాటుగా మనకు చాలా వరకు జ్వరాలు ఇవన్నీ కూడా చూస్తుంటాం. అందులో ముఖ్యంగా 2 రకాలండి. ఇది అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము, అంటే నీళ్ళ విరోచనాలు, వాంతులు ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ రావడానికి కారణం కలుషితమైన నీరు లేదా మనం తీసుకున్న ఆహారంలో ఫుడ్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ చేయనప్పుడు ఇది గ్యాస్ట్రోఎంటరైటిస్కి దారితీస్తుంది. ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్లో పేషెంట్కి ముందుగా హైగ్రేడ్ ఫీవర్ వచ్చి తలనొప్పి, వంటి నొప్పులు, అలాగే చాలాసార్లు లూజ్ మోషన్స్ అంటే నీళ్ళ విరోచనాలు వెళ్తూ ఉంటారు. దీన్ని మనం గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము. అందులో టైఫాయిడ్ కూడా ఒక రకం అండి. టైఫాయిడ్ కూడా కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం ద్వారా మనకు వస్తుంది. ఇది ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలండి. అంటే స్ట్రీట్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయాలి. వాటర్ కూడా కాచి చల్లార్చిన నీళ్లు తాగడం లేదా ప్యూరిఫై చేసిన వాటర్, ఉదాహరణకి ఆర్ఓ సిస్టంలోని వాటర్ తాగడం ద్వారా ఈ వాటర్ కంటామినేషన్ కాకుండా చూడొచ్చు. అలాగే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు పార్షియలీ కుక్డ్ ఫుడ్ లేదా ముందు రోజు మిగిలిన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఇలాంటివన్నీ జరగవచ్చు. ఎక్కడైతే స్టోరేజ్ కరెక్ట్గా ఉండదో అలాంటి టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మలేరియా జ్వరం, డెంగ్యూ జ్వరం. ఈ మలేరియా కానీ డెంగ్యూ జ్వరాలు కానీ దోమకాటు వల్ల వస్తాయి. వర్షాకాలంలో మనకు నీళ్లు నిల్వ ఉండడం మనం చూస్తుంటాము. నీటి గుంటలు కానీ కొన్నిసార్లు వేస్ట్ డిస్పోజల్, మనకి ఎక్కడైతే చెత్త కుప్పల్లాగా ఉండిపోవడం, ఇవన్నీ బ్రీడింగ్ ప్లేసెస్ అండి మస్కిటోస్కి. మలేరియా ఇది అనాఫిలస్ మస్కిటో అంటాము. ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో బైట్ ద్వారా మలేరియా జ్వరం అనేది స్ప్రెడ్ అవుతుంది. అలాగే డే టైం కరిచే దోమ, దీన్ని వలన డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. దీనిని ఏడిస్ ఈజిప్టికా అనే ఒక దోమ వలన ఇది అవుతుంది. ఇది ముఖ్యంగా డే టైం కరుస్తుందండి ఈ మస్కిటో. కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో అందరూ జాగ్రత్తలు తీసుకుంటారు, మస్కిటో రిపెలెంట్స్ పెట్టడము అలాంటివి, కానీ బయట కూడా దోమ కాటుకు గురవ్వకుండా చూసుకోండి. దీంట్లో చాలా విపరీతమైన తలనొప్పి, లో బ్యాక్ పెయిన్ అంటాము, రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటే కంటి వెనుక భాగంలో లాగినట్టుగా నొప్పి ఉండడం, అలాగే ఫీవర్ తగ్గకపోవడం. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవద్దండి. ఫీవర్ 2 రోజులకు పైగా తగ్గట్లేదంటే ఇది డెంగ్యూ జ్వరం కూడా అయి ఉండొచ్చు. వెంటనే వైద్యుని సంప్రదించాలి. పారాసిటమాల్ దాటి పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఈ వైరల్ జ్వరాల్లో వాడడం మంచిది కాదు. ఎందుకంటే డెంగ్యూ జ్వరంలో అది తీవ్రత అనేది పెరుగుతుందండి. డెంగ్యూ ఫీవర్లో ముఖ్యంగా డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటాము. దీంట్లో ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతాయండి. నార్మల్గా 1,500,000 నుండి 4 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 1,00,000 కంటే తగ్గిపోవడం, బ్లీడింగ్ కాంప్లికేషన్స్ రావడం అంటే చిగుర్లలోంచి రక్తము లేదా మోషన్కి వెళ్ళినప్పుడు నల్లగా రావడము లేదా యూరిన్లో బ్లడ్ కనిపించడం, ఇలాంటివి అన్నమాట. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే బీపీ అనేది చాలా తక్కువగా వెళ్తుంది. నార్మల్గా అందరికీ తెలిసింది సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. పైనది 90, కిందది 60 కంటే తగ్గితే దాన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. ఇలా జరిగినప్పుడు మన బాడీలో వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ కావచ్చండి. అందుకే డెంగ్యూ జ్వరాలను చాలా ఈజీగా తీసుకోవద్దు. ఫీవర్ కనుక తగ్గకుంటే వెంటనే వైద్యుని సంప్రదించండి. డెంగ్యూ మలేరియానే కాకుండా నార్మల్ వైరల్ ఫీవర్స్ కూడా రావచ్చండి. ఉదాహరణకి వర్షంలో తడిసినప్పుడు ఇంటికి వెళ్ళి మనము వెంటనే డ్రై చేసుకోకుంటే అది జలుబు అలాగే జ్వరానికి దారి తీయొచ్చండి. అలాగే ఈ తడిసినప్పుడు మనకు ఏంటైతే ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం లో అయినప్పుడు వెంటనే ఆ వైరస్ వల్ల ఫీవర్కి ఎఫెక్ట్ అవుతుంటాం. కనుక వర్షంలో తడవడం అవాయిడ్ చేయండి. అలాగే వర్షంలో తడిసినా కూడా వెంటనే మీరు ఇంటికి వెళ్ళి అది డ్రై చేసుకోవడం, సరిగా తుడుచుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి.
సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జ్వరాలలో డెంగ్యూ, మలేరియా, అలాగే ఈ నీళ్ళ విరోచనాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. తీసుకునే ఆహారం తీసుకున్నప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలండి. పిల్లలైనా పెద్దలైనా ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడం, అలాగే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తినే ముందు శుభ్రంగా కడగడం, వీలైతే ఫ్రూట్స్లో పొట్టు తీసేసి తినడం, ఇవన్నీ కూడా ఈ కంటామినేషన్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తారండి. ఇంకొకటి, మనం అందరం కూడా ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంది. సరైన నిద్ర కూడా ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడంలో చాలా ఇంపార్టెంట్. కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈ వర్షాకాలంలో జ్వరాన బారిన పడకుండా ఉండొచ్చు.